వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతోంది. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులు అన్నట్టుగా సాగుతున్న రగడ రోజు రోజుకు హీట్ పుట్టిస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే నాయని రాజేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 16 పేజీల నివేదికను మీనాక్షి నటరాజన్కు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జికి రిపోర్ట్ ఇచ్చారు. అలాగే తమపై వచ్చిన ఆరోపణలపై మీనాక్షికి సమాధానం ఇచ్చారు కొండా దంపతులు. తాము రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని, నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్లపై చర్యలు తీసుకోమని కోరారు కొండా సురేఖ, మురళి. అయితే సాక్షితో మాట్లాడుతూ తనకు ప్రజాబలం ఉందని చెప్పుకొచ్చారు కొండా మురళి. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని, తనకు భయపడకపోతే 23 కేసులు పెట్టేవారు కాదన్నారు. కలిసినప్పుడు ఇన్ఛార్జ్ని నేను కావాలో కొండ ఫ్యామిలీ కావాలో తెలుసుకోవాలని చెప్పేసి అల్టిమేటం ఇస్తున్నారు. మీరు ఒకటే మాట చెప్తున్నా, ఒకరి గురించి నేను కామెంట్ చేయ, అది నాకు అవసరం కూడా లేదు. నా వెనక ప్రజలు ఉన్నారు, నేను మీ వెనుకబడే వర్గాల ప్రతినిధిని. అది తెలుసుకునేది వాళ్ళు తప్ప నేను కాదు. అంటే మీరు మాట్లాడిన తర్వాత కూడా చాలా సర్కాస్టిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొండపల్లికి భయపడేది ఏంది, బొంగేం కాదు. నాకు భయపడరో ఇలా మొత్తం జిల్లా అంతా తెలుసు. భయపడకపోతే నా మీద 23 కేసులు నేను ఎందుకు పెట్టాలా? వాళ్ళు పెట్టద్దు కదా. ఇలా కాశ్మీర్కు ఫోటా కేసు భయపడలే, టడా కేసు భయపడలే, ఏ కేసు భయపడలే. భయం అనేది లేదు అని ముందే చెప్తాను కదా. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఏం జరుగుతోంది? ఓరుగల్లు పంచాయతీ ప్రస్తుతం పెద్ద చర్చగా కొనసాగుతున్న వైరం చూస్తున్నాం మనం. రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో వరంగల్ లాంటి ఒక ప్రాంతం నుంచి ఎలాంటి సయోధ్య కుదిరే అవకాశం ఉంది వీళ్ళ మధ్య? సో కొండా మురళి దంపతులు వర్సెస్ అక్కడ ఉన్న నాయకులుగా మారిన పరిస్థితుల్లో ఏం తేలబోతోంది? మీనాక్షి ముందుకు వాళ్ళు చేరబోతున్న ఈ పంచాయతీ ఎటువైపు దారితీస్తుంది? గంటకు పైగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కొండ దంపతులు భేటీ అయ్యారు. దాదాపుగా భేటీ కొనసాగుతుంది. ఈ భేటీ సందర్భంగా సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు, అలాగే పార్టీకి సంబంధించిన కీలక నేత వంశచంద్రుడు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం భేటీ ముగిసినట్టుగా సమాచారం. భేటీ ముగిసింది. దీనికి సంబంధించి కీలక అంశాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 16 పేజీల లేఖను కొండా దంపతులు ఇన్ఛార్జికి ఇచ్చినట్టుగా సమాచారం. గత శనివారం క్రమశిక్షణ కమిటీతో భేటీ అయిన సందర్భంగా 6 పేజీల లేఖను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 6 కాన్స్టిట్యున్సీల్లో తమకు అక్కడున్న ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న వ్యవహారం ఏంటనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి పైన ఆయన ఆరోపణలు చేశారు, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆ లేఖలో 6 పేజీల లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఈరోజు 16 పేజీల లేఖ ఇచ్చారంటే ఇలా ఇంకా అనేక కీలక అంశాలు ఉంటాయి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం భేటీ ముగిసింది కాబట్టి భేటీ తర్వాత ఏం మాట్లాడతారని ఆసక్తి ఉంది. ఎందుకంటే భేటీకి వెళ్లే ముందే కొండా మురళి మాట్లాడిన సందర్భంగా అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. తన బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, తనపైన 23 కేసులు ఉన్నాయి, నేను ఎవరికి భయపడిన వ్యక్తిని కాదు, ప్రజాబలం ఉన్న నేతలను కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి దాన్ని మర్యాదపూర్వకంగా ఇన్ఛార్జిని కలిసి చెప్తానంటూ కూడా వెళ్ళిన నేపథ్యంలో కొండా సురేఖ మాత్రం నేరుగా ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆమె కీలక విషయాలు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద వివాదం అనేది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒకవైపు ఉంటే మంత్రి ఒకవైపు ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీలో అది ఇబ్బందికరంగా మారుతుంది. ఈ ముందుండి నడపాల్సిన మంత్రిని గెరావు చేయడం ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దీన్ని వీలైనంతగా షార్ట్అవుట్ చేయాలని ఏఐసీసీ ఆదేశించినప్పటికీ అటు ఎమ్మెల్యేలు కానీ ఇటు మంత్రి కానీ వినకపోవడంతో టీపీసీసీ అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికే తమపై సంబంధించి ఎమ్మెల్యేలపైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మంత్రిపైన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే, ఎమ్మెల్యేలే తనపైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మంత్రి ఫిర్యాదు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నిజ నిర్ధారణ చేయాల్సింది పీసీసీ. కానీ ఎవరి వైపు చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందనే ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. అందుకోసమే వేచి చూసే ధోరణి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ 16 పేజీల నివేదిక తర్వాత ఎవరిది తప్పుంటే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొండా సురేఖ కోరినట్టుగా సమాచారం. ఇన్ఛార్జి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది చూడాలి. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఇన్ఛార్జి పదే చెప్తున్నప్పటికీ నేతలు బహిరంగంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. ఈ విషయంలో
పెద్ద నేతల విషయంలో ఆ ఇన్ఛార్జి వైఖరి అలాగే ఉంటుందా లేకుంటే వైఖరి ఏమన్నా మారుతుందా అనేది ఈ విషయంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉండబోతుంది. రైట్, మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం అంటే ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? మీడియా ముందుకి ఇది వచ్చే అవకాశం అసలు ఉందంటారా? ఖచ్చితంగా కొండ మురళి అండ్ కొండ సురేఖ ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం భేటీ ముగిసినట్టుగా సమాచారం. ఒకరిద్దరు మంత్రులు కూడా మర్యాదపూర్వకంగా కలవడానికి క్వార్టర్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కిందే ఆగిపోయినట్టుగా సమాచారం. మరొక 5-10 నిమిషాలనే దీనికి సంబంధించిన అంశాలపైన ఇద్దరు దంపతులు కూడా మాట్లాడబోతున్నారు. రైట్ రాకేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.